శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 190వ భాగానికి స్వాగతం సుస్వాగతం. కంసుడు మొదలగు వారు మరణించిన వార్తని జరాసంధుని కూతుళ్ళు అంటే కంసునికి భార్యలు తన తండ్రి అయిన జరాసంధుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నారు వాళ్ళ బాధలు. ఓ తండ్రి, లోకంలోని వారు వీరు రాజులైనా అని యాదవులు మిక్కిలి గర్వించి శౌర్యవంతమైన సైన్యంతో వచ్చి మధురా పట్టణాన్ని ముట్టడించారు అనే అవాస్తవమైనటువంటి విషయం చెప్తున్నారు వారు. భార్యలు పిల్లలు చుట్టాలు ఆక్రందిస్తుండగా కంసుడు మున్నగు రాజుల్ని వధించారు. ఈ విధంగా మాకు కృష్ణుని వల్ల వైధవ్యం సంప్రాప్తించింది అని ఒక అభియోగం చేశారు. అందులో సత్యం లేకపోయినా అభియోగం అయితే చేశారు. తమ భర్త పోవడం అనేది సత్యమే కదా. అప్పుడు జరాసంధుడు చాలా కోపాన్ని తెచ్చుకున్నాడు, దుఃఖం వచ్చింది. ఈ రెండు ఎక్కువగా బాధిస్తుంటే ఏమీ కంసుడు కంసునిన్ కృష్ణుడే రణములో హింసించే నో చెల్ల నా సామర్థ్యంబు తలంపడించుకయు మచ్చండ ప్రతాపానలోద్ధామార్చుల్ వడినేడు కాల్చు యదు సంతానాటవీ వాటికన్ భూమిన్ కృంగిన నింగిన్ ప్రాకిన మహాంభోరాశిలో చొచ్చినన్. ఏమిటేమిటి, కంసుణ్ణి శ్రీకృష్ణుడు యుద్ధంలో వధించాడా? అవురా, నా బలం గురించి కొంచెం కూడా ఆలోచించలేదా? భూమిలో దాక్కున్నా సరే, ఆకాశానికి ఎగిరినా సరే, మహాసముద్రంలో ప్రవేశించినా సరే, నా పరాక్రమం అనే భయంకరమైన అగ్ని నుండి ఎగిసిపడే మంటలు ఈరోజే యాదవ సమూహమనే అడవులను కాల్చేస్తాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ ఇంద్రుడు మొదలైన వాళ్ళు ఎవరు అడ్డుపడినా ఈరోజు నా చేతిలో యాదవులు మరణిస్తారు. భూమిలో యాదవులే లేకుండా చేస్తాను అని జరాసంధుడు పలికి తమ కుమార్తెలకు ఓదార్పు మాటలు చెప్పాడు. యుద్ధానికి సిద్ధపడుతున్న మనసులో కోపం మండిపోతుండగా యుద్ధ భేరిని మ్రోయించి ముందుకు కదిలాడు. ఓ రాజా అని పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నారు సుఖబ్రహ్మ. దక్షుడైన జరాసంధుడు 23 అక్షోహిణీల సైన్యం తమ వెంట నడుస్తుండగా గొప్ప కోపంతో మధురా నగరం మీదకి దండెత్తాడు. అలా జరాసంధుడు దండెత్తిన వేళలో మదించిన ఏనుగుల, గుర్రాల, రథాల, భటుల కాలి త్రొక్కిడికి దట్టంగా దుమ్ము పైకి లేచి ఆకాశంలో చీకట్లు కమ్ముకున్నాయి. సూర్యుని రథాశ్వాలు కూడా కొంచెం మెల్లగా నడిచాయి అని భాగవతం మనకు వర్ణించి చెప్తోంది. అప్పుడు ఆ మధురా పట్టణం ఎలా ఉన్నది అన్నది భాగవతం అందంగా వర్ణిస్తోంది. జరాసంధుని సేనలు మధురా నగరానికి చేరాయి. ఎక్కడెక్కడ ఖాళీలు ఉంటే అక్కడ వాళ్ళు ఆక్యుపై చేశారు, అంటే ఆక్రమించారు. ఆక్రమించి ఆ ఉద్యానవనాలు అన్నీ పరిశీలిస్తున్నారు. ఆ నగరంలో పెద్ద పెద్ద ఉద్యానవనాలు ఉన్నాయి. అందులో ఎప్పుడూ చిగుళ్లతో, ఆకులతో, మొగ్గలతో, పూలతో, పళ్ళతో బరువెక్కి వంగిన పెద్ద పెద్ద వృక్షాలున్నాయి. ఆ వనాల్లో జలయంత్రాలు కూడా ఉన్నాయి. అవి చెక్కతో చేసినవి. వాటికి నీటిని పైకి చిమ్మడానికి వీలుగా
చిన్న కలసం లాంటి మూతిని కూడా అమర్చారు. అందులో నుండి నీరు పైకి లేచి ఎగిరి చిమ్ముతూ ఆ నీటి ధారల తొంపరలచే కల్పించబడిన వర్షాకాలంలా ఉందిట మధురాపట్టణం. యమకింకరుల వంటి పరాక్రమములైన భటులతో, రథాలతో, గుర్రాలతో, ఏనుగులతో నగరం నిండి ఉంది. తమ తమ కులాలకు తగిన ఆచారాలతో, ధర్మంలోనూ ప్రావీణ్యం కల పౌరులతో ఆ ఊరు వెలిగిపోతోంది. దేవతలకైనా భేదించడానికి వీలు కానంతటి ఎత్తైన కోటలున్నాయి. ఆ కోట బురుజుల మీద రాళ్లను విసిరే యంత్రాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాకార వలయం భయం కలిగించేదిగా ఉంది. అక్కడ శ్రేష్టమైన సరస్సులు కూడా ఉన్నాయి. అందులో అక్కడక్కడ చక్రవాక పక్షులు, బెగ్గురు పక్షులు, రాజహంసలు కలకలారవాలు చేస్తున్నాయి. బాగా విచ్చుకున్న ఎర్ర కలువలు, తామరలు ఆ సరస్సులో ఉన్నాయి. వాటి పరిమళాలతో కూడిన గాలులు వీస్తున్నాయి. ఇలాగా చాలా మధుర మంజులంగా వర్ణిస్తోంది భాగవతం మధుర పట్టణాన్ని. ఆ ఊళ్ళోని దేవాలయాల్లో మంగళవాద్యాలు ఏడతెగక మోగుతూ ఉంటాయి. అవి సముద్రంలో చెలరేగుతున్న అలల శబ్దాలని తిరస్కరిస్తూ ఉంటాయి. కోపవనితల ప్రాణనాథుల యొక్క బాహుబలం చేత ఆ ఊరు రక్షించబడుతోంది. శత్రువులు కన్నెత్తి కూడా చూడడానికి వీలు లేనంతటి ప్రతాపమున్న మధురా నగరం అది. ఆ నగరాన్ని చేరి ఎగిసిపడిన మహాసముద్రం వలె జరాసంధుడు ముట్టడించాడు. అన్ని వైపులా విడిచి చేశాడు. సమయజ్ఞుడైనటువంటి శ్రీకృష్ణుడు అతని సైన్య సమూహాన్ని చూచి తన మనస్సులో అనుకుంటున్నాడు, ఈ జరాసంధుడు 23 అక్షోహిణీల సైన్యంతో ఊరిని చుట్టుముట్టాడు. ఇతని పట్ల సామదాన భేదాలేమి సాగవు. ఇక కేవలం దండోపాయమే తప్పనిసరి. దానితో వాడిని జయించి భూదేవికి పట్టిన బరువును తగ్గిస్తా. నేను ఈ భూలోకంలో అవతరించడం కూడా 4 దిక్కుల చివర్ల దాకా ఉన్న భూభారాన్ని తగ్గించడానికే కదా. అందుచేత ఈ క్షణం నుండి భూమి బరువును తగ్గించే ప్రయత్నాలు ఆరంభిస్తాను. అంటే దుష్ట శిక్షణం, శిష్ట రక్షణం చేస్తానని భావం. ఈ మగధరాజనే జరాసంధుడిని ఇప్పుడు చంపకూడదు, వదిలివేయాలి. వాడు మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకుని దాడి చేయడానికి వస్తాడు. అలా వచ్చిన వాళ్ళని వధిస్తూ ఈ భూభారాన్ని తగ్గించి చివరికి వీణ్ణి కూడా చంపేయాలి. అలా అని శ్రీకృష్ణుడు ఆలోచించి చూస్తుంటే ఆకాశం నుండి గొప్ప వెలుగుతో కూడిన 2 రథాలు వాళ్ళ వద్దకు వచ్చి వాలాయి. అవి కవచాలతో, సారథులతో, రకరకాల బాణాలు, ధనస్సులతోనూ, చక్రం వంటి ఆయుధాలతోనూ ఉన్నాయి. మనస్సులోని కోరికలను చిగురింపచేసేవిగా ఉన్న ఆ దివ్యరథాలు దైవయోగం చేత బలరామకృష్ణుని చేరాయి. వాటిని చూచి శ్రీకృష్ణుడు బలరామునితో ఇలా అంటున్నాడు, కంటే రామ రథంబులు ఆయుధములున్ గాఢ ప్రకాశంబులై మింటన్ వచ్చెను. వీని గైకొని సురల్ మెచ్చన్ నృపశ్రేణులన్ బంటింపంపని లేదు చంపుము ధరాభారంబు వారింపుము. నీ వెంటన్ నీ అవతారమున్ సఫలమవు వేవేగ లెమ్మాటికిన్ లెం ఆజికిన్ వేవేగ లెమ్ము ఆజికిన్. బలరామ చూసావా, ఆకాశం నుంచి గొప్ప వెలుగుతో 2 రథాలు వచ్చాయి, ఆయుధాలు వచ్చాయి. వీటిని తీసుకో. దేవతల తల ఊపుతూ మెచ్చుకునే రీతిలో, దేవతలు తల ఊపుతూ మెచ్చుకునే రీతిలో రాజసమూహాలను చంపు. ఏమీ వెనకాడకు, భూభారాన్ని తగ్గించు. దీనివల్ల నీ అవతారానికి ప్రయోజనం కలుగుతుంది. వెంటనే లే, యుద్ధానికి బయలుదేరు అని బలరాముడితో శ్రీకృష్ణుడు చెప్తుంటే, అప్పుడు బలరామకృష్ణులు ఇద్దరూ కలిసి తీక్షణమైన స్వభావంతో ఉన్నారు. బలమైన కవచాల్ని, ధనస్సుల్ని, బాణాల్ని, రథాల్ని, అనుచరుల్ని కలిగి ఉన్నారు. శత్రుబలాన్ని తొలగించగల దిట్టలు బలరామకృష్ణుడు. ఎదుటి పక్షానికి భయాన్ని కలిగిస్తూ మదపు ఏనుగులతోనూ గుర్రాలతోనూ యుద్ధానికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు పాంచజన్యమనే తన శంఖాన్ని పూరించాడు. అది గంభీరము,
కర్కశము అయిన ధ్వనితో ఉంది. దాన్ని విని శత్రువులు తల్లడిల్లిపోయేలా ఉంది. బ్రహ్మాండంలోని జీవుల ప్రాణం కకావికలైపోయేలా ఉంది. ఆ ధ్వని ధైన్యమైందిగా కూడా ఉంది. దేవతలు ఋషులు భక్తితో గౌరవించేలా ఉంది. భక్తులైన రాజులు సంతోషించేలా ఉంది. శ్రేష్ఠులైన భక్తులు ఆనందించేలా ఉంది. దుష్ట చరిత కలిగిన శత్రు సైన్యం భయపడిపోయేలాగుంది. సింధుర భంజన పూరిత బంధుతర శంఖ నినద భారమున సింధుర భంజన పూరిత బంధుతర శంఖ నినద భారమున జరాసంధునికిన్ గల సైన్యము అంధములై సంచరించే నాహవ భూమిన్. జరాసంధునికిని గల సైన్యము అంధములై సంచరించే ఆహవ భూమిని. గంభీరమైన శంఖధ్వని ఏనుగులను కూడా చెదరగొడుతూ దుర్భరమైన ధ్వని. ఆ ధ్వని విని యుద్ధంలోని జరాసంధుని సైన్యం కళ్ళు కనిపించక అటూ ఇటూ తిరుగులాడుతున్నాయి. ఆ సమయానికి మగధ దేశానికి చెందిన జరాసంధుడు శ్రీకృష్ణుడితోటి ఇలా అంటున్నాడు. అదిలించిరొప్పంగ ఆలమందలు కావు గంధ గజేంద్ర సంఘములు కాని. అదిలించిరొప్పంగ ఆలమందలు కావు గంధ గజేంద్ర సంఘములు కాని. పరికించి వినగ అంభారవములు కావు వాజీంద్ర హేషాసుర హేషారవములు కాని. పదహతి కూల్పంగ భ్రాంత పండ్లును కావు నగ సమాన స్యందనములు కాని. ప్రియములాడంగనాభీర ఆభీరలోకంబు కాదు కాలాభవైరి వర్గంబు కాని. ఆర్ప వనవహ్ని కాదు బాణాగ్ని కాని. మరియు బృందావనము కాదు మొనలుగాని. యమున కాదు నటింప ఘోరాజి కాని. పోరు నీకేల గోపాల పొమ్ము పొమ్ము. ఓ పశువుల కాపరి అని సంబోధిస్తున్నాడు శ్రీకృష్ణుణ్ణి జరాసంధుడు. బెదరించి తరమడానికి ఇవేమి ఆవుల మందలు కావయ్యా. ఇవి మదించిన ఏనుగుల గుంపులు. చెవియొగ్గి వినడానికి దూడలరుపులు కావు. ఇవి శ్రేష్టమైన గుర్రాల సకిలింతలు. కాలితో తంతే విరిగిపోయే పాత ఇళ్ళు పాత బండ్లు కావు. ఇవి పర్వతం లాంటి రథాలు. ముచ్చట్లాడుకోవడానికి ఇది గొల్లల గుంపు కాదు. యమునితో సాటిరాగల శత్రు సమూహం. ఆర్పేయడానికి ఇదేమి కారు చిచ్చు కాదు. బాణాల నుంచి కురిసే అగ్ని. మునిసిపోవడానికి ఇదేమీ బృందావనం కాదు. సైన్యం ఇది. నాట్యం చేయడానికి యమునా నది కాదు. భయంకరమైన యుద్ధభూమి. నీకెందుకయ్యా ఈ యుద్ధం, వెనక్కి వెళ్ళిపోన్నాడు. ఈ పద్యంలో పోతనామాచుల వారు శ్రీకృష్ణుడు చేసిన బాలలీలలన్నీ ఒక విధంగా మనకి తిరిగి తెలియజేస్తున్నారు. దీన్ని వ్యంగ్యంగా జరాసంధుడు చెప్తున్నాడు. తరుణించంపుటయో ఇంకా అంటున్నాడు జరాసంధుడు. తరుణించంపుటయో బకుంగెడబుటో ధాత్రీజముల్ కూల్చుటో ఖరముంత్రుంచుటయో ఫణిన్ బరవుటో గాలిన్ నిరోధించుటో గిరిహస్తంబున తాల్చుటో లయ మహాగ్నిస్పార దుర్భర బాణాహతి నెట్లు నిల్చెదవు సప్రాణుండవై గోపక. ఓ పశువుల కాపరి అని మళ్ళీ సంబోధిస్తున్నాడు జరాసంధుడు. ఒక ఆడదాన్ని చంపడము, కొంగను చంపడము, చెట్లను పడగొట్టడము, గాడిదని చంపడము, పామును తరమడము, గాలిని బంధించడము, కొండను చేతబట్టుకోవడమో కాదు. ప్రళయకాలంలో చెలరేగిపోతున్న
ఆర్పలేని భరించలేని అగ్ని వంటి బాణాల దెబ్బలను తట్టుకొని బ్రతిగ్గా ఉండగలవా అని ఇందులో పూతనా సంహారం, బకాసురవధ, యమళార్జునుల శాప విముక్తి, గార్ధబాసుర వధ, కాళీయ మర్దనం, తృణావర్త సంహారం, గోవర్ధనోద్ధరణ వంటి తేలికైన కార్యాలని దెప్పుతున్నాడు జరాసంధుడు. తనతో పోరాడి బ్రతికి ఉండడం అనేది దుస్సాధ్యమని జరాసంధుడి యొక్క భావం. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు.